చాలా సంతోషమైన విషయం. ఒకే తాటి మీద తీసుకొని స్టార్ట్ చేస్తే తప్పకుండా భావి భారత పౌరులుగా చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉంటే నేను మీకు అందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. హిందూ టాలెంట్ స్కూల్ రేణుకా అండ్ వినీత్ సాయి. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ హర్ష వినూత్న సాయి అభిలాష్. మేము చదువుకునే రోజుల్లో ఫ్యాన్ లేదు. మేము ఇంకా చిన్నప్పుడు ఈ లైట్ కూడా లేదు. దీపం పెట్టుకొని దీపం కింద కష్టపడి ఆ దగ్గర కూర్చొని చదువుతున్నటువంటి కాలం. కరెంట్ లేదు మరి చాలా ఊళ్ళల్లో. అట్లాంటి పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి ఇవాళ మనం లైట్ ఉంటే రాత్రి చదువుకోవచ్చు, ఫ్యాన్ ఉంటే ఎండాకాలం సౌకర్యం. కానీ ఏసీ పెడితే చదువు ఎక్కువ అర్థమవుతుంది అంటే నాకైతే ఇంతవరకు తెలియదు. మరి రామయ్య గారు ఏసీ లేకుండానే చదువు చెప్పిండు. అర్థం కాలేదా పిల్లలకి? గవర్నమెంట్ స్కూళ్ళలోనే చెప్పిండు. హమాలీల పిల్లలు, రిక్షా నడిపేటువంటి వాళ్ళ పిల్లల్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళని కూడా ఇంజనీర్లను చేసిండు. వాళ్ళకు కూడా ఐఐటీలో అడ్మిషన్లు వచ్చేటువంటి స్థాయిలో వాళ్ళని తీర్చిదిద్దగలిగింది. కానీ ఏసీ అని పెట్టి దానికి అడ్వర్టైజ్మెంట్, మామూలు టీవీల ప్రభావం మామూలుగా ఉంటుందా? అడ్వర్టైజ్మెంట్ ఒక భ్రమ. మనం కూడా పౌడర్ వేసుకుంటే అట్లా తయారైతేమేమో అని పక్క వాళ్ళు కొనాలనే తాపత్రయం. స్కూల్ కూడా అంతే. 1 1 1 2 2 2 ఎన్ని ర్యాంకులు చెప్పి చైతన్యాల్లో మునిగితే తప్ప చదువు రాదనేటువంటి ఒక అభిప్రాయం. కార్పొరేట్ కాలేజ్ బాగా చదువుకునే వాటితో మొదలు పెడతాయి. చదువు రాని వాడిని లాస్ట్కు నేర్చుకుంటే నేర్చుకో, లేకపోతే లేదు అని చెప్పి వదిలిపెడతాయి. అందుకని తమకు తాముగా మోటివేట్ అయినటువంటి విద్యార్థులు ఏ క్లాస్లో కూడా 5 to 10% కంటే ఎక్కువ ఉండదు. 90% పిల్లలు కొంత టీచర్ కృషి ఉండాలి, కొంత కుటుంబ సహకారం ఉండాలి, కొంత సమాజం యొక్క ప్రోద్బలం ఉండాలి. ఈ 3 కలిస్తే తప్ప 90% పిల్లలు పైకి రాలేరు. వాళ్ళ కుటుంబంలో ఇదివరకు చదువుకున్న వాళ్ళు లేరు. మొట్టమొదటిసారి పైకి వస్తున్న పిల్లలు ఉంటారు. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి.